ప్రైజ్ ది లార్డ్. దేవుని మహాకృపను బట్టి మీరందరూ బాగున్నారని అనుకుంటున్నాను. దేవుడు మనల్ని ఎలాంటి పరిస్థితుల్లోనైనా నడిపించగలడు అని మీకు ఈరోజు చెప్పాలనుకుంటున్నాను. మన జీవితంలో మనం ఒక పక్షం అయిపోయి తుఫాను వలె అందరూ కూడా మన మీద తిరుగుబాటు చేసిన సమయంలో, తుఫాను చెలరేగినప్పటికీ, తుఫాను వలె జనులందరూ మన మీదకి చెలరేగినప్పటికీ కూడా మనం ఒంటరి వారమని భయపడాల్సిన అవసరం లేదు. దేవుడు మనకి తోడుగా ఉండి నడిపిస్తాడు. ప్రజలు, ఈ శిష్యులు యేసుప్రభువారు ఓడలో ప్రయాణం చేస్తూ ఉన్న సమయంలో అక్కడ ఏం జరిగింది అంటే సడన్ గా తుఫాను వచ్చింది అనమాట. అప్పటికి శిష్యులు మనకిలాగే వారి జీవితాల్లో యేసుప్రభు ద్వారా ఎన్నో అద్భుతాలు చూశారు. కానీ ఆ యొక్క తుఫాను వచ్చిన వెంటనే భయపడిపోయి దేవుణ్ణి పిలిచారనమాట. నీకు చింత లేదా అని అడుగుతారు. అప్పుడు అంటారు దేవుడు, అల్ప విశ్వాసులారా ఎందుకు సందేహించున్నారు, ఇప్పుడు వరకు నేను చేసిన కార్యాలు చూడలేదా అని అంటారనమాట. మనం కూడా మన జీవితంలో ఎన్నో కార్యాలు చూసినప్పటికీ కొన్ని పరిస్థితులు మన చుట్టూ తుఫాను వల్ల వస్తున్నప్పుడు భయపడిపోతాం అనమాట, అల్ప విశ్వాసంలోకి వెళ్ళిపోతాము. కానీ ధైర్యం తెచ్చుకోండి, దేవుడు మిమ్మల్ని ఆ తుఫాను నుంచి, ఆ తుఫాను లాంటి పరిస్థితుల నుంచి బయటికి నడిపించగల దేవుడై ఉన్నాడు. రెండవది, దేవుడు సమృద్ధి కలిగిన ప్రదేశాల్లోనికి మిమ్మల్ని నడిపిస్తాడు. పచ్చిక బయళ్ళు ఉన్న ప్రదేశానికి మిమ్మల్ని నడిపిస్తాడు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, పచ్చిక బయళ్ళలో ఆయన నన్ను పరుణ చేయను అని లేఖనం చెప్తుంది కదా. అంటే దేవుడు మీ జీవితంలో ఐగుప్తు లాంటి బానిసత్వపు బ్రతుకుందేమో, మీ జీవితంలో అరణ్య జీవితం వంటి శ్రమల జీవితము, కష్ట జీవితం ఉందేమో. కానీ నమ్మకం ఉంచండి, వెనుదిరగకండి, అవిశ్వాసంలోకి వెళ్ళకండి. పచ్చిక సమృద్ధి కలిగిన ప్రదేశాల్లోనికి, పరిస్థితుల్లోనికి దేవుడు మిమ్మల్ని తప్పకుండా నడిపిస్తాడు. ఇంకా క్షేమకరమైన పరిస్థితుల్లోనికి దేవుడు మిమ్మల్ని నడిపిస్తాడండి. ఎందుకంటే మనకున్న పరిస్థితులు, మనం మంచిగా ఉన్నప్పటికీ, నీతిగా ఉన్నప్పటికీ, భక్తిగా ఉన్నప్పటికీ అకారణంగా మనకి శత్రువులు ఎక్కువైపోతూ ఉంటారు. కానీ ఆ శత్రువుల నుంచి మనల్ని కాపాడుతూ క్షేమ స్థితిలోనికి నడిపించగలిగిన దేవుడు యేసు ప్రభువు మాత్రమేనమాట. ఎందుకంటే దావీదు నీతిగా ఉన్నాడు, భక్తిగా ఉన్నాడు, యథార్థంగా ఉన్నాడు, ఏ లోపం లేకపోయినా ఎంతగా శత్రువులు ఆయనకి ఉన్నారంటే ఊహించలేమన్నమాట. అంతమంది శత్రువులు దావీదికి దేవుడు తోడై ఉండి వారి శత్రువుల నుండి దేవుడు అతన్ని కాపాడానని కూడా మనం చూస్తాం అన్నమాట. తప్పకుండా దావీదును కాపాడిన దేవుడు మనకి శత్రువులుగా ఉన్న పరిస్థితులు, శత్రువులుగా ఉండి మన పరిస్థితులందరినీ తలకిందులు చేస్తున్న వారి చేతులను దేవుడు కాపాడి మనల్ని క్షేమ స్థితిలో ఉంచడానికి, తప్పకుండా మనల్ని అట్టి పరిస్థితిలోనికి నడిపించడానికి దేవుడు సమర్థుడు అనమాట. అగాధ జలముల గుండా మిమ్మల్ని నడిపిస్తాడు. కొన్నిసార్లు అగాధ జలముల గుండా అంటే నా ఉద్దేశం ఏంటంటే, మీరు ఇశ్రాయేల్ జనాంగం వలె వాళ్ళు కూడా ఐగుప్తు దేశం నుంచి వచ్చేసిన తర్వాత, బానిస బ్రతుకు నుంచి బయటకు వచ్చేసిన తర్వాత పారిపోదాం, వెళ్ళిపోదాం అన్న సమయానికి అగాధ జలములు, ఎర్ర సముద్రము వారికి అడ్డుగా నిలిచిందనమాట. వాళ్ళు చూసి భయపడిపోయారు. వెనక ఫరో సైన్యం వస్తుంది, ముందే ఎర్ర సముద్రం ఉంది, ఇటు అటు వెళ్ళినా మనం చచ్చిపోతాము, ఇక్కడే మనకి గతి, ఇక్కడ ఈ ఊబిలో మనం కూరికిపోతామేమో అన్న పరిస్థితిలో మీరు ఉన్నారేమో. చూడండి, ఆ పరిస్థితిని దేవుడు చీల్చి మీకు మార్గాన్ని ఏర్పాటు చేస్తాడు. అక్కడ ఎర్ర సముద్రాన్ని చీల్చి, ఆ యొక్క అగాధ జలములను రెండుగా చీల్చి ఆరిన నేల మీద తన బిడ్డలు నడిపించిన దేవుడు, నీకు ఉన్న పరిస్థితిలో ఎటు పోవాలో మార్గం లేని పరిస్థితి అందు కూడా దేవుడు మార్గాన్ని సృజించగలిగిన దేవుడు. మన దేవుడను మార్గములను సృజించే దేవుడని ఆయనకి మరో పేరు పెట్టుకోవచ్చు అనమాట. కాబట్టి లేని మార్గాన్ని కూడా, లేని తలుపులను కూడా దేవుడు మీకు తెరిచి మిమ్మల్ని అగాధ జలముల గుండా బయటికి నడిపిస్తాడని నమ్మండి. చక్కని త్రోవలో దేవుడు నడిపిస్తాడని నమ్మండి. దేవుని వాగ్దానాలను అన్నిటినీ కూడా నమ్మండి. ఆ వాగ్దాన దేశముకు వారు చేరే వరకు కూడా వారిని చక్కని త్రోవలో దేవుడు నడిపించాడు. వారు అరణ్యములో నడిచినప్పటికీ ఏ పురుగు వల్ల, ఏ దేవుడు కోపానికి గురయ్యారు. కానీ ఏ పురుగు వల్ల కూడా, ఏ ఒక్క తెగులు వల్ల కూడా, ఏ విధమైన అనారోగ్యంతో గాని, ఆకలి దప్పులతో గాని వారు బాధపడలేదని చక్కని త్రోవలో దేవుడు వారిని నడిపించాడు. వారు వాగ్దానాన్ని నమ్మిన కారణంగా మీ జీవితంలో కూడా దేవుడిచ్చిన వాగ్దానములను నమ్మండి. మిమ్మల్ని దేవుడు చక్కని త్రోవలో నడిపించి గమ్యానికి చేరుస్తాడు. ఎరుగని త్రోవలలో కొన్నిసార్లు దేవుడు మనల్ని నడిపిస్తాడనమాట. అరణ్య ప్రాంతం అసలు ఈ ఇజ్రాయేల్ జనాంగానికి తెలియదు. ఐగుప్తు దాటితే బయటకు వస్తే ఎలా బతకాలో కూడా వాళ్ళకి తెలియదు అనమాట. అలాంటి ప్రజల్ని వారి ఎరుగని మార్గాలకుండా, ఎరుగని త్రోవలకుండా దేవుడు నడిపించాడు. అలాని వారిని ఏమీ కూడా నెట్టాడు, ముంచేయలేదు కదా. వారిని చక్కని పాలు తెలుగు దేశంలోనికి దేవుడు పంపించాడు. అలాగే మిమ్మల్ని కొన్నిసార్లు ఎరుగని త్రోవల యందు, ఎరుగని పరిస్థితుల యందు, మీకు తెలియని పరిస్థితులు కూడా నడిపించవచ్చు. కానీ దేవునికి ఆ సమయం అందు నమ్మకంగా ఉండండి. దేవుని సహాయం అడగండి.
ఎరుగని త్రోవలో నడిచినప్పటికీ మీకు చక్కని త్రోవని దేవుడు ఏర్పాటు చేసి గమ్యానికి చేరినట్లుగా మీ పరిస్థితులన్నింటినీ దేవుడు మారుస్తాడనమాట. కాబట్టి మీ జీవితంలో ఎరుగని త్రోవలున్న అగాధ జలముల గుండా నేను వెళ్తున్న పరిస్థితులు నాకున్నా, తుఫాను వంటి పరిస్థితులు నాకున్నా కూడా దేవుడు నన్ను పచ్చిక బయలులోనికి చేర్చగలడు. దేవుడు క్షేమకరమైన ప్రాంతంలోనికి నన్ను చేర్చగలడు. చక్కని త్రోవలు నన్ను నడిపించగలడు. ఎరుగని త్రోవల్లో దేవుడు నన్ను నడిపించినప్పటికీ దేవుడు గమ్యానికి నన్ను చేర్చగలడు అని దేవుడిని నమ్మండి. తప్పక మీకు తోడైన దేవుడు మిమ్మల్ని నడిపిస్తాడు. ఆమేన్.